నా పేరు డాక్టర్ శ్రీను నాయక్, దంతవైద్యుల్ని. ఈరోజు వేసవి కాలంలో చిన్నపిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి గురించి ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. వేసవి కాలంలో చాలామంది పిల్లలు బయట అవుట్డోర్ గేమ్స్ని ఆడడానికి వెళ్తుంటారు. అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈరోజు చెప్పబోతున్నా. పిల్లలు వేసవి కాలంలో బాగా ఇష్టపడే గేమ్ అంటే స్విమ్మింగ్ వెళ్తుంటారు. ఆ స్విమ్మింగ్ వెళ్ళడం వల్ల దాంతో మనకు ఏమవుతుందంటే ఏదైతే స్విమ్మింగ్ పూల్లో ఉన్న వాటర్ తాగి దాంతో ఇన్ఫెక్షన్ రావడము, దాంతో డయేరియా రావడం, వామిటింగ్ రావడం జరుగుతుంటుంది. అందుకని తల్లిదండ్రులు చెప్పాల్సింది ఏమంటే, పిల్లలు స్విమ్మింగ్ చేసినప్పుడు నోట్లో నీళ్లు తీసుకొని మింగరాదు. ఫస్ట్ మనం స్విమ్మింగ్ చేసినప్పుడు నోట్లో నీళ్లు తీసుకోవద్దు. అలా తీసుకున్నా కూడా బయట వచ్చి ఉమ్మేయాలి. అలా తాగడం వల్ల దాంతో ఇన్ఫెక్షన్ అయ్యి డయేరియా, వామిటింగ్స్, బేదులు రావడం జరుగుతుంటుంది. అలాగే తల్లిదండ్రులు చెప్పాల్సింది ఏమంటే, పిల్లలు స్విమ్మింగ్ పూల్ వెళ్ళినప్పుడు స్విమ్మింగ్కి సంబంధించిన రూల్స్ పాటించాలి. అక్కడైతే ఎవరైతే కోచ్ ఉంటారో ఆ కోచ్ ఏదైతే చెప్తారో ఆ విధంగా పాటించమని పిల్లలకి తల్లిదండ్రులు చెప్పే బాధ్యత ఉంది. ఇంకోటి ఏమంటే, ఎప్పుడైతే స్విమ్మింగ్ వెళ్ళినప్పుడు పిల్లలు ఎక్కువగా జారిపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ ఏరియా స్లిప్పరీగా ఉంటుంది. అలాంటి జారిపడినప్పుడు ఎక్కువగా పంటికి సంబంధించిన గాయాలు అవడం జరుగుతుంటుంది. దవడకు కానీ పంటికి కానీ ఎక్కువగా గాయాలవడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే, వాళ్ళు పంటికి కానీ దెబ్బ తగిలినప్పుడు, పన్ను ఊడిపోయినా లేకపోతే బ్రేక్ అయినప్పుడు, అలాంటి కండిషన్లో ఆ పన్ను ఊడిపోయినప్పుడు ఆ పన్నుని డెంటల్ హాస్పిటల్ దగ్గర నోట్లు వేసుకొని రావడము, లేకపోతే అదే పన్నుని, టోటల్ ఊడిపోయిన పన్నుని పాలలో వేసుకొని వస్తే దాన్ని మేము రీప్లాంటేషన్ అంటే దాన్ని మనం రీప్లేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా వితిన్ 1 అవర్ లోపల రావాలి. అలా చేస్తే మాత్రం వాళ్ళ పళ్ళు వాళ్ళకి మేము రీప్లేస్ చేసి ఆ పన్నును కాపాడే పరిస్థితి వస్తుంది. లేదనుకుంటే చాలామంది ఏం చేస్తారంటే, ఆ పన్నుని పాకెట్లో వేసుకొని రావడము, లేకపోతే జోబులో వేసుకొని రావడం జరుగుతుంటుంది. అలా చేయడం వల్ల లాభం లేదు. లేకపోతే విరిగిపోయిన పన్నుని అప్పుడే ఇమీడియట్ కాకుండా నెక్స్ట్ డే రావడము, లేకపోతే 2-3 రోజుల తర్వాత వచ్చి మమ్మల్ని అడుగుతుంటారు, సరే ఈ పన్ను మాకు రీప్లేస్ చేయండి, మా పన్ను మాకు పెట్టేసేయండి అని చెప్పేసి. అలా పెట్టడానికి వీలు కాదు. ఎప్పుడైనా మనకు పన్ను ఊడిపోయిన తర్వాత ఆ పన్నుని ఇమీడియట్గా వితిన్ 1.5 అవర్ లోపల హాస్పిటల్ తీసుకొస్తే, అది కూడా ఏదర్ నోట్లో పెట్టుకొని తీసుకొని రావడము, లేకపోతే పాలలో పెట్టుకొని తీసుకొస్తే అదే పన్నును మనం రీప్లేస్ చేయడానికి ఉంటుంది. అది కూడా టోటల్గా ఊడిపోయిన పన్నుని. లేదనుకుంటే బ్రేక్ అయిన పన్ను ఉంటుంది, ఆ బ్రేక్ అయిన పన్నుని రీప్లేస్ చేయడానికి కుదరదు. లేదు ఉండిపోయిన పన్ను, పెయిన్ ఉంది మనకు, లేకపోతే ఇన్ఫెక్షన్ అవుతుంది అనుకుంటే ఆ పన్నును మనం కాపాడడం జరుగుతుంటుంది. సో టోటల్గా ఏదైనా యాక్సిడెంట్లో, స్విమ్మింగ్ పూల్లో కానివ్వండి, బైక్ రైడింగ్లో కానివ్వండి, ఎనీ యాక్సిడెంట్లో పన్ను ఊడిపోయిన తర్వాత, టోటల్గా ఊడిపోయిన తర్వాత ఆ పన్నుని హాస్పిటల్కి వితిన్ 1 అవర్ లోపల మనకు 2 మీడియా ద్వారా ఏదైనా నోట్లో పెట్టుకొని రావడము, లేకపోతే పాల్లో పెట్టుకొని రావడం వస్తే డెఫినెట్లీ అదే పన్నును రీప్లేస్ చేయడానికి కుదురుతుంది. ఇలా నోటికి గాయం అయినప్పుడు, పంటికి గాయం అయినప్పుడు ఎక్కువగా వాపు వచ్చే అవకాశం ఉంటుంది. అలా వాపు వచ్చినప్పుడు బయట నుంచి మనకు చల్లటి పదార్థాలతోటి ఏదన్నా ఐస్ క్యూబ్స్ కానీ ఏదైనా కానీ ఐస్ క్యూబ్ మనం బయట నుంచి కాపితే అది వాపు రాకుండా ఉంటుంది. సో ఇది చాలా మటుకు పిల్లల్లో ఇలాంటి ప్రమాదాలకి వేసవి కాలంలో ఎక్కువ గురవుతుంటారు. స్విమ్మింగ్ పూల్లో పాటించాల్సిన జాగ్రత్తలు మెయిన్ స్విమ్మింగ్ కోచ్ చెప్తారు. ఆ విధంగా పాటిస్తే ఇలాంటి పంటికి సంబంధించిన గాయాలు కానీ, దవడకు సంబంధించిన గాయాలు కానీ జరగకుండా ఉంటుంది. ఇంకోటి ఏమంటే, చాలామంది పిల్లలు బైసికల్ రైడ్ చేస్తుంటారు మార్నింగ్, లేకపోతే 2 వీలర్ బైక్స్ రైడ్ చేస్తుంటారు. సో అలాంటి కండిషన్లో తల్లిదండ్రులు చెప్పాల్సింది ఏమంటే, తప్పనిసరిగా మనం బైసికల్లో వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోమని చెప్పాలి. ఎవరైతే పిల్లలకి ఎత్తుపళ్ళు ఉంటాయో వాళ్ళు పడినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు
ముందుగా దెబ్బ తాకేది పళ్ళకి. అలా హెల్మెట్ పెట్టుకుంటే పళ్ళకు దెబ్బ తాకకుండా మనం కాపాడుకోవచ్చు. ఇంకోటి మన పిల్లలు క్రికెట్, థర్డ్ ఏమంటే మనకు క్రికెట్ చాలామంది పిల్లలు అబ్బాయిలు ఎక్కువ ఆడడానికి వెళ్తుంటారు. అలాంటి కండిషన్లో కూడా ఎవరికైతే ఎత్తు పళ్ళు ఉంటాయో వాళ్ళకి ఎక్కువ దెబ్బ తాకే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు కూడా మనం సేఫ్ గార్డ్గా హెల్మెట్స్ పెట్టుకోవాలి. ఏ గేమ్ ఆడుతున్నా కూడా ఫస్ట్ మనం ప్రొటెక్షన్ చూసుకోవాలి. ఆ ప్రొటెక్షన్ చూసుకున్న తర్వాత మనం గేమ్ ఆడాలి. ప్రొటెక్షన్ లేకుండా మనం గేమ్ ఆడితే డెఫినెట్లీ మనకు తలకు గాయాలవ్వచ్చు, హెడ్కి గాయాలవ్వచ్చు, లేకపోతే దవడకవచ్చు, పళ్ళకవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాల్సింది ఏమంటే తప్పనిసరిగా ఏ గేమ్ ఆడడానికి వెళ్ళినా కూడా మనము దానికి సంబంధించిన రూల్స్ కోచ్ చెప్తారు. ఆ కోచ్ చెప్పిన విధంగా మన రూల్స్ పాటించమని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పే బాధ్యత ఉంది. ఇంకోటి ఏమంటే చిన్నపిల్లలు బయటకు ఆడడానికి వెళ్ళినప్పుడు మనం వీళ్ళ చేతికి మట్టి అంటుతుంటుంది, లేకపోతే ఎక్కడెక్కడో పెడుతుంటారు. అలాంటి కండిషన్లో ఆ బేర్ హ్యాండ్ తోటి మనకు ఏమాత్రం కడగకుండా మనం ఏదైనా తీసుకుంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మనం ఏదైనా మనం తింటున్నప్పుడు మనం ఈ వేళ్ళ నుంచి మనకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు ఆట ఆడిన తర్వాత, గేమ్స్ అయిపోయిన తర్వాత మంచిగా సోప్తో చేతులు కడుక్కోమని చెప్పాలి. అప్పుడే ఏదన్నా మనం చేతుల నుంచి తీసుకున్నా ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. అలాగే ఇంకోటి ఏమంటే మన గోళ్ళకు కూడా చాలా మటుకు ఇన్ఫెక్షన్ వస్తుంది. మనం బయట ఆటలాడడానికి వెళ్ళిన తర్వాత ఈ గోళ్ళలో కూడా ఇన్ఫెక్షన్ చేరి దాని నుంచి కూడా మనకు ఎక్కువ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏ గేమ్ ఆడినా కూడా మన శుభ్రతను బట్టి మనం ఎంతవరకు శుభ్రత ఉంటామో దాని మీదకి వెళ్ళి మనకి ఇన్ఫెక్షన్ రాకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి మనం వేసవి కాలంలో పిల్లలు పాటిస్తే డెఫినెట్లీ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఇలాంటి పద్ధతులు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా వాళ్ళు మంచిగా హెల్తీగా ఉంటారు. సో ఇలాంటి చిట్కాలు పాటిస్తే తప్పనిసరిగా పిల్లలు మంచిగా హెల్తీగా ఉంటారని అనుకుంటున్నాను. ఇంకోటి ఏమంటే వేసవి కాలంలో పిల్లలకి ఎక్కువ నీళ్ళు తీసుకోమని మనం సలహా ఇవ్వాలి. పిల్లలే కాదు పెద్దలు కూడా ఎక్కువ వాటర్ తీసుకోవాలి. వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ తీసుకుంటే మనకు బాడీ డిహైడ్రేట్ కాకుండా, అలాగే నోరు ఆరకుండా మనం జాగ్రత్త పాటించవచ్చు. మనం వాటర్ కూడా ఏదో ఒకసారి మొత్తం టోటల్గా 1 లీటర్ వాటర్ తాగేయడం, లేకపోతే 2 లీటర్ల వాటర్ తాగడం కాదు. ప్రతి 1 అవర్కి ఒకసారి మనం వాటర్ కన్జంప్షన్ చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు బాడీ డిహైడ్రేట్ కాదు. ఇంకోటి నోటి నుంచి కూడా దుర్వాసన రాకుండా మనం కాపాడుకోవచ్చు. నోరును తడి ఉంచాలి. ఎప్పుడు తడి లేకపోతే మన నోరంతా ఎండిపోయి ఎక్కువ బ్యాడ్ బ్రీత్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇంకోటి ఏమంటే ఎవరికైతే ఈ చిగుళ్ళ వ్యాధి ఎక్కువ ఉంటుందో, ఎవరికైతే ఈ పిప్పళ్ళు ఎక్కువ ఉంటాయో వాళ్ళకి ఇంకా ఇలాంటి నోటి నుంచి దుర్వాసన వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా వేసవి కాలంలో మనకు ఎక్కువ 1 అవర్కి ప్రతి 1 అవర్కి ఎక్కువ వాటర్ కాకుండా కొద్దిగా వాటర్ తీసుకుంటుంటే డెఫినెట్లీ వాళ్ళ ఆరోగ్యం కూడా కాపాడడానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఈశ్వర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.